K9 టీవీకి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆల్మట్టి గేట్లు ఓపెన్. మహారాష్ట్ర కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాలతో పోటెత్తిన వరద అంటూ వార్త వేసింది 5వ పేజీలోని వార్త. 3 రోజులు భారీ వర్షాలు, రాష్ట్రంలో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అంటూ వార్త. ఎంక్వైరీ ఓకే, కమిషన్ చైర్మన్ ను మాత్రం మార్చండి. విద్యుత్ కమిషన్ పై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై అభ్యంతరం. ఈ నెల 22 లోపు కొత్త చైర్మన్ ను నియమిస్తామన్న ప్రభుత్వం. కేసీఆర్ పిటిషన్ పై ముగిసిన విచారణ అంటూ 2వ పేజీలో వార్త. మొత్తం మీద కాక ఏం చెప్తున్నాడంటే, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని మార్చండి అని కాక చెప్తున్నాడు. మొత్తం మీద ప్రభుత్వం కూడా సరే మార్చడానికి అంగీకరించింది అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డిని మార్చడానికి కారణం ఏంటంటే, ఆయన ప్రెస్ మీట్ పెట్టడం వల్లనే కేసీఆర్ కాకకు మొత్తం మీద నచ్చలేదు అంటూ వార్త ఇది. ఈ నెల 22 లోపు కొత్త చైర్మన్ ను నియమిస్తామన్న ప్రభుత్వం అంటూ వార్త. కేసీఆర్ పిటిషన్ పై ముగిసిన విచారణ అంటూ 2వ పేజీలో వార్త. తప్పుకుంటున్న సుప్రీంకోర్టు ఆదేశాలతో రాజీనామా చేస్తున్నట్టు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ప్రకటన. 28 మందికి లెటర్ రాస్తే కేసీఆర్ ఒక్కరే స్పందించలే. లెటర్ లో ఆయన వాడిన భాష బాగలేదు. నేను ఎప్పుడు రేవంత్ ను కలవలేదు. నాపై అబద్ధాలు ప్రచారం చేశారు. విద్యుత్ కొనుగోళ్లపై నివేదిక పూర్తయిందని వెల్లడి. మొత్తం మీద క్లియర్ గా చెప్పింది ఇక్కడ నరసింహన్ సార్ గారు. 28 మందికి లెటర్లు రాస్తే కేసీఆర్ ఒక్కరే స్పందించలేదు. మిగతాళ్ళు అందరూ సహకరించారు, ఈయన తప్ప. కేసీఆర్ లెటర్ రాసింది కదా, ఆ లెటర్ లో వాడినటువంటి భాష బాగలేదు. మొత్తం మీద అందులో వాడినటువంటి ఆ భాషనే బాగలేదు అంటూ నరసింహారెడ్డి గారు క్లియర్ గా చెప్తున్నారు. నేను రేవంత్ ను ఎప్పుడు కలవలేదు, ఇప్పటి వరకు నేను రేవంత్ రెడ్డినే కలవలేదు అంటూ చెప్పడం జరిగింది. నాపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. విద్యుత్ కొనుగోళ్లపై నివేదిక పూర్తి స్థాయిలో వెల్లడి అంటూ వార్త వేసింది 2వ పేజీలో వార్త. విద్యా వైద్యానికే ప్రయారిటీ. స్కూల్స్ హాస్టళ్లను రెగ్యులర్ గా విజిట్ చేయండి. కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. 6 గ్యారెంటీలను పారదర్శకంగా అమలు చేయండి. జిల్లా పరిస్థితులకు తగ్గట్టు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ రూపొందించండి. ఆగస్టు 15 లోగా ధరణి దరఖాస్తులన్నీ పరిష్కరించాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలి. జియో ట్యాగ్ తో ప్రభుత్వ భూములు, చెరువులను రక్షించండి. ల్యాండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు రాజీ పడొద్దు. సెక్రటరేట్ లో కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో మీటింగ్ అంటూ వార్త వేసుకొని వచ్చింది 2వ పేజీలో వార్త. మొత్తం మీద విద్యా వైద్యానికి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వండి. నిజంగా వాస్తవంగా చెప్పుకోవాలంటే పేదలకి కావాల్సింది వైద్యం. వీళ్లకు వైద్యం అనేది కరెక్ట్ గా ఉంటే, వీరు ప్రభుత్వ హాస్పిటల్స్ కరెక్ట్ గా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. వీళ్ళు 4 రూపాయలు వీళ్ళకి ఆదా అవుతాయి. అందుకే వైద్యం పైన ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి. విద్యపై కూడా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. విద్య, పేదవాళ్ళ పిల్లలు స్కూల్స్ కి వెళ్తారు, వాటిపైన కూడా శ్రద్ధ పెట్టండి. ఒకవేళ ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ వాటి ప్లాన్లు రూపొందించండి. మొత్తం మీద ఎక్కువగా విద్యా వైద్యానికే ప్రయారిటీ ఇవ్వండి అంటూ వార్త. స్కూల్స్ హాస్టళ్లను రెగ్యులర్ గా విజిట్ చేయండి. 6 గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేయండి. ఏవైతే మనము 6 గ్యారంటీలు ఇచ్చినామో వాటికి 100కు 100% అమలు చేయండి అంటూ వార్త. జిల్లా పరిస్థితులకు తగ్గట్టు ప్లాన్ చేయండి. ఆగస్టు 15 లోగా దరఖాస్తు అన్ని పరీక్షించాలి అంటూ వార్త వచ్చింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించండి అంటూ వార్త. ల్యాండ్ ఆర్డర్ విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యే అవకాశమే రావద్దు అంటూ వార్త వచ్చింది. సెక్రటరేట్ లో కలెక్టర్ల, ఎస్పీలతో, కమిషనర్లతో మీటింగ్. ఆరోగ్యశ్రీని రేషన్ కార్డుతో లింక్ పెట్టొద్దు. ఆరోగ్యశ్రీని రేషన్ కార్డుతో లింక్ పెట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు
అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత సర్కారు ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వకుండా వైద్య సేవల కోసం రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంది. దీంతో చాలా మంది రేషన్ అవసరం లేకున్నా కేవలం ఆరోగ్యశ్రీ కార్డు కోసం రేషన్ కార్డులు కావాలని ఎగబడ్డారు. పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారిన పడుతున్నది. అందుకే రేషన్ కార్డులను ఆరోగ్యశ్రీ కార్డులను సపరేట్ గా ఇద్దాం. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేయండి అని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మొత్తం మీద ఆరోగ్యశ్రీ కార్డుకు రేషన్ కార్డుకు రెండుటికి సపరేట్ గా చూద్దాం. ఇప్పుడు పేదవారికి బియ్యం అవసరం, కానీ ఆరోగ్యశ్రీ కార్డు కోసం పక్కదారిన పడతాయి ఆ బియ్యము. కాకుండా ఆరోగ్యశ్రీ కార్డు సపరేట్ గా ఉంచి రేషన్ కార్డు కూడా సపరేట్ గానే ఉంచుదాం అంటూ వార్త. భూములు కబ్జా అవుతున్నా పట్టించుకోరా, వందల ఎకరాలు అన్యక్రాంతమైన స్పందించరా మంత్రి శ్రీధర్ బాబు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్. ఇండస్ట్రీస్ కామన్ టీజీఐఐసి హెచ్ఎండిఏ అధికారులకు లేఖ అంటూ 5వ పేజీలో వార్త. రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ, అది కేవలం కుటుంబ గుర్తింపు కోసమే సీఎం రేవంత్ రెడ్డి. పాస్బుక్ ఉన్నోళ్ళందరికీ రుణమాఫీ వర్తింపు. రేపు ₹1,00,000 వరకు లోన్ల మాఫీ, లబ్ధిదారులతో రైతు వేదికల్లో సంబరాలు. రుణమాఫీ నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని బ్యాంకర్లకు హెచ్చరిక. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పిర్రు. ఇక్కడ బ్యాంకర్లకు కూడా ₹1,00,000 ఇక్కడ తీసుకొని వేరే ఖాతాల మీద ఇది చేస్తే బాగుండదు అంటూ వార్త. పాస్బుక్ లో ఉన్నోళ్ళకి అందరికీ రుణమాఫీ వర్తింపు అంటూ వార్త తీసుకొని వచ్చింది. మరి పాస్బుక్ లేనోళ్ళ సంగతి నెక్స్ట్. రేపు ₹1,00,000 వరకు లోన్ల మాఫీ, ఖాతాలతో రైతు వేదికల్లో సంబరాలు అంటూ వార్త. సిడబ్ల్యూసి పై గత సర్కారివి పచ్చి అబద్ధాలు. మేడిగడ్డ వద్ద కట్టాలన్న ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం. బెదిరెడ్డి శ్రీరామ్ అంటూ 4వ పేజీలో వార్త ఇది. బీజేపీలో విలీనంపై క్లారిటీ ఇవ్వండి, బీఆర్ఎస్ కు అసదుద్దీన్ డిమాండ్. మొత్తం మీద గత 10 ఏళ్లు మాజీ సీఎం కేసీఆర్ తోని జతగట్టినటువంటి వాళ్ళు అసదుద్దీన్ ఓవైసీ గారు ఇప్పుడు కాంగ్రెస్ రాగానే కాంగ్రెస్ తోని జతగట్టిర్రు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు ఏం చెప్తున్నారంటే, సారు కారు 16 కేసీఆర్ గారి కారు రిపేర్ షెడ్డుకు పోయింది, మరి ఈ కారు బీజేపీ చేతిలోకి వెళ్తుందా, వెళితే ఒకవేళ వాటిపైన క్లారిటీ ఇవ్వండి. అంటే గతంలో మనం చూసినప్పుడు కేసీఆర్ అసదుద్దీన్ ఓవైసీ, కేసీఆర్ కారు ఉంటే అసదుద్దీన్ ఓవైసీ సీట్లో కూర్చొని స్టీరింగ్ తన చేతిలో ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోడై కూసిర్రు. ఆ మాటే ఇప్పుడు దీన స్పష్టం చేయాలనుకుంటున్నారు. అసదుద్దీన్ ఓవైసీ గారు కేసీఆర్ ని గట్టిగానే అడిగిండు, మొత్తం మీద మీరు అక్కడున్నారా ఇక్కడున్నారా దానిపైన అంశం పైన పూర్తిగా క్లారిటీ ఇవ్వండి, బీజేపీలో విలీనంపై పూర్తిగా మీరు క్లారిటీ ఇవ్వండి అంటూ అసదుద్దీన్ ఓవైసీ గారు గట్టిగానే అడుగుతున్నారు. అంగన్వాడీలకు గుడ్ న్యూస్, టీచర్లకు 2,00,000, ఆయాలకు ₹1,00,000 అంటూ గుడ్ న్యూస్ చెప్పింది. టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పింది సీతక్క. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో 2,640 సీట్లకే పర్మిషన్ అంటూ 5వ పేజీలో వార్త. వీధి కుక్కల దాడుల్లో బాలుడు మృతి అంటూ 4వ పేజీలో వార్త. వీధి కుక్కలు గ్రామ స్థాయిలో నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు ప్రతి చోట వీధి కుక్కల బెడద ఎక్కువగా పెరిగింది. వీటిపైన తెలంగాణ సర్కారు ఒకసారి దృష్టి పెట్టాలి. మొత్తం మీద ఈ కుక్కలతోని చిన్న పిల్లలు బాగా ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళకి వీధిలో ఉన్నటువంటి కుక్కలు చిన్న పిల్లల పైన అటాక్ చేయడం ఏకంగా ఈ నెలల్లోనే 2-3 ఘటనలు వెలుగులోకి వచ్చినాయి. వీటిపైన దృష్టి పెట్టాలి అధికారులు అంటూ వార్త. తెలంగాణ ప్రజలు అంటున్నారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఏపీ అల్లుడు అంటూ 9వ పేజీలో వార్త. ఎమ్మెల్సీ కవితకు అస్వస్థ. ఎమ్మెల్సీ కవితకు కొద్దిగా ఆరోగ్యం బాగలేకపోతే బయట హాస్పిటల్ తీసుకెళ్లి మళ్ళా తీసుకొచ్చి తిహార్ జైల్లోనే పెట్టిరు అంటూ వార్త. 2వ పేజీలో వార్త అది. టెర్రరిస్టుల కాల్పుల్లో 4 జవాన్లు మృతి అంటూ 9వ పేజీలో వార్త. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.